సార్ పంపించేస్తాను. పిల్లోడికి ఎవ్రీ మంత్ వచ్చేసి 35 దయచేసి నేను ఇచ్చే 5 లక్షలు బాబు అకౌంట్ డిపాజిట్ చేసి ఓకే బంగారం అన్నీ వచ్చి ఉంటాయి, ఏం కాదు. ఇట్లాంటి నీ మీద ప్రేమతో సార్ వచ్చి తొందర వచ్చినట్టు నాకు చాలా కడుపెట్టిపోయింది. నేను చూడంగా తక్షణంగా, ఎందుకంటే అక్కడ నా గబ్బర్ సింగ్ ఆ ఫోటో చూడంగా నా ముందు ఇట్లా చెల్లించింది. ఆ గబ్బర్ సింగ్ సినిమా తీసింది నేనే, ఆ సార్ నాతో తెప్పించిండు, ఆయన ఇచ్చిండు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, దేవుడు అన్నీ చేస్తాడు అమ్మా. చూసిన ఆయన ప్రేమ కూడా జాగ్రత్త. ఇప్పటికీ అభిమానులు కానీ అందరూ అన్ని విధాల సహకారం ఉంటుంది. అందరూ దేవుడు అన్న ఇక కొంచెం ఉండండి కదా, చెప్పింది కదా ఒక 2 నిమిషాలు ప్రశ్న అన్న, కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక మనము వెనక ఫోర్సబుల్ గా అంటే అంత మనోళ్ళే అన్న. రమేష్ అబ్బాయి కోరిక కదా, కింద అంతా అయిపోయింది భయ్య, మీరు బయట వచ్చి వాయిస్ ఇవ్వడమే. నో బాబు సైడ్ ప్లీజ్. మీరు వెళ్ళండి బాబు. పదండి బాబు, పాప ముందు. వరంగల్ ప్రజలకు, హనుమకొండ వాసులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నిరంజన్ 17 సంవత్సరాల బాబు ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంటే నాకు ఇష్టం, నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారు రావటం అది నా దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు వెళ్తున్నారా హనుమకొండ అనుకున్నాను. ఈ బాబుని పలకరించడానికి వస్తున్నాను తెలిసి ఆ బాబుని చూడంగానే ఆ పక్కనే మా గబ్బర్ సింగ్లో మా హీరో గారి ఫోటో చూడంగానే నా హృదయం నాకు ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. నా చేతనైన సహాయం ఆ బాబుకు కూడా చేయాలి. మేమందరం ఈరోజు ఇట్లా ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారి కారణం కాబట్టి ఆయన వచ్చి ఆ అబ్బాయిని సందర్శించడం నాకు కూడా నా చేతనైన సహాయం ఏదో ఉడతా భక్తిగా చేయాలి, ఆ బాబుకి ఎంతో ఉపయోగపడుతుంది అనిపించి నా కూతురు వివాహ పనుల్లో విపరీతమైన బిజీగా ఉండి కూడా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎందుకు వచ్చారంటే ఈరోజు నాకు దైవ సమానులైన శ్రీ నారా భువనేశ్వరి గారి జన్మదినం. ఆ జన్మదినం రోజు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ బాబుకు అందజేస్తే నా హృదయం ఎంతో ఆనందపడుతుందని యాక్చువల్గా రేపు వద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు వచ్చి ఆమె బర్త్డే మా హీరో గారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన ఆ బాబుకి నేను ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు అన్నీ ఆ బాబుతో మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడితే ఆ బాబు నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా ఈ 5 లక్షలు అని చెప్పడం జరిగితే నేను కారు కొనుక్కొని కారులో తిరగాలనుందన్న పాప కోరిక కోరాడు. నేను చెప్పే ఈ 5 లక్షలతో కారే కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలామంది ఉంటారు, మీరేం బాధపడద్దని చెప్పాను. ఆ బాబుకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో వాళ్ళ నాన్నగారికి నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నా బ్యానర్ తరఫున ఈ 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. రాజకీయాలు మాట్లాడండి సార్. నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని, ఆయన వల్లే నేను ఇట్లున్నా. నేను పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, ఇది రాజకీయాలు మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు, ఆ బాబుని చూశారు కాబట్టి అది నా దృష్టికి రావటం, నా హృదయం చెలించడం రాగింది. నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడను. ఆ బాబు బాగుండాలని మనస్ఫూర్తి